కొన్ని షూట్ అయిపోయిన తర్వాత అంటే మూవీస్ వరకు చూసుకుంటే నాకు చాలా మంది చెప్పిందంటే షూట్ అయిపోయి, డబ్బింగ్‌లు అయిపోయి, ఎడిటింగ్ అయిపోయి కూడా రిలీజ్ అవ్వనివి చాలా ఉంటాయంట. అవును. సో, అది నేను మూవీలోనే ఎక్కువ చూసా. సో, హ్మ్. ఇలాంటి ఫోక్ సింగర్స్, కవర్ సాంగ్స్‌లో కూడా అలా జరుగుతాయా? సాంగ్స్‌లో అలా ఏమి ఉండవండి. హ్మ్. అంటే ఇన్ కేస్ ప్రొడ్యూసర్‌కి ఏదైనా బడ్జెట్ ప్రాబ్లమ్ ఉంటే అలా అవ్వచ్చు తప్ప హ్మ్. మాక్సిమం అన్నీ రిలీజ్ అయితాయి. హ్మ్. కాకపోతే కొన్ని కొంచెం ఒక 6 మంత్స్ డిలే చేయొచ్చు. ఓకే. అలా ఉంటది తప్ప రిలీజ్ చేయకుండా అయితే ఈ ఉండదు. మనీ అడ్జస్ట్‌మెంట్ కోసం ఆ టైమ్ గ్యాపా? ఓకే. కానీ ఒక ఆర్టిస్ట్ పేమెంట్ టైంకి ఇచ్చేస్తారు. హ్మ్. ఒక 2, 3 ఛానల్స్ వాళ్ళు ఉంటారు ఎగరగొట్టేటట్టు పేమెంట్. ఓకే. 2 డేస్ షూట్ చేయించుకొని 1 డే పేమెంట్ ఇచ్చి 1 డే పేమెంట్ ఇయ్యకుండా మాకు సంబంధం లేదు అది ఇది అని చెప్పి ఎగరగొట్టే వాళ్ళు ఉంటారు. హ్మ్. 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 సో, చాలా తక్కువ ఏజ్‌లో అన్నీ చూసినట్టున్నావు బాగా. కదా! హ్మ్. సరే ఇన్ని చెప్పావు కాబట్టి నీ పేమెంట్ ఎంత? నా పేమెంటా? అంటే తెలీదండి. ఎక్కువ మమ్మీయే మాట్లాడుతది లైక్ పేమెంట్. క్వెషన్ మార్క్ ఏసేద్దాం అక్కడ. మీరే కాలిక్యులేషన్ చేసుకోండి. ఆ వచ్చిన పేమెంట్ గూడా ఎలా అంటే సగం కాస్ట్యూమ్స్‌కెళ్ళిపోతాయి. అవును. అవును. జర్నీకెళ్ళిపోతుంది. ఒక్కొక్క కాస్ట్యూమ్ సాంగ్‌కి 3 కాస్ట్యూమ్స్ అంటారు. 4 కాస్ట్యూమ్స్ అంటారు. హ్మ్. వన్ డేలో అన్ని కాస్ట్యూమ్స్ మేము చేంజ్ జేసుకోవాలి. ఆ మీరే కాస్ట్యూమ్స్ తీసుకురావాలి అన్ని కాస్ట్యూమ్స్. అన్నీ మనవే ఉంటాయి. మేకప్ మ్యాన్ ఒకటి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఒక సాంగ్‌లో వాడిన కాస్ట్యూమ్స్ ఇంకో సాంగ్‌కి యూజ్ చేయొచ్చా? అంటే చాలా మంది యూజ్ చేస్తారు గానీ పర్టిక్యులర్‌గా నేనైతే ఎక్కువ యూజ్ చేయనండి. దేనికి ఓకే. దానికి ఫ్రెష్‌గా. ఓహ్! ప్రొడ్యూసర్ అనుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టు నేను సో, కాస్ట్యూమ్స్ సెలెక్ట్ బీరువాలో చేసుకుంటా. నిండిపోయి ఉంటదిది. నిండిపోయి అంతేగా. ఆ! సో, ఎక్కువగా ట్రెడిషనల్‌లోనే మీరు కనిపిస్తుంటారు. నేను చూసిన వీడియోస్ కావచ్చు, ఇక ఎందుకు హ్మ్. నీకు ట్రెడిషనల్ అంటే అంత ఇష్టమా? అదేం లేదండి. 2 ఇష్టమే. హ్మ్. ట్రెడిషనల్ అండ్ వెస్టర్న్. అంటే ఆ సిట్యుయేషన్‌కి అక్కడ ఏది సూటబుల్ అయితుందో నేను ఆ కాస్ట్యూమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటాను. ఓకే. హ్మ్. సో, ఇప్పటివరకైతే ఒక 200 చేసావు. హ్మ్. దాంట్లో ఇప్పుడు షాడో అంటే చెప్పావు. సో, హ్యాపీయెస్ట్ సిట్యుయేషన్ అంటే? నెక్స్ట్ సిట్యుయేషన్ షూట్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోవడం. గుమ్మడికాయ కొట్టడమా? అంతే. హ్యాపీగా అయ్యో! తినేయడం. నెక్స్ట్ డే హ్మ్. ఇంకో షూట్‌కెళ్ళిపోవడం. సో, 1 డేలో షూట్ అయిపోద్దా? అయిపోతుంది. కొన్ని రోజులు అవ్వవంటారు. 2 డేస్ అంటే అండ్ బడ్జెట్ వల్ల అలా అడ్జస్ట్ చేస్తారా? జర్నీ బట్టి గూడా ఒక్కొక్కసారి 2 డేస్ షూట్ పెట్టుకుంటారు. హ్మ్. హ్మ్. మాక్సిమం అయితే 1 డేలో అయిపోద్ది. ఇంకా ఓకే. హార్డ్‌లీ లొకేషన్స్ ఇంకా బాగా కావాలి అనుకున్నోళ్ళు 2 డేస్ పెట్టుకొని ఒక డే ఒక సైడ్ లొకేషన్ కంప్లీట్ చేసుకొని ఇంకో రోజు ఇంకో లొకేషన్‌కెళ్ళిపోతాం. హ్మ్. జనరల్‌గా ఇండస్ట్రీ సైడ్ అంటే పేరెంట్స్ ఫ్యామిలీ అవ్వచ్చు. హ్మ్. ఒప్పుకోరనమాట పంపించడానికి. హ్మ్. సో, మీ ఫ్యామిలీ నీకు సపోర్ట్ ఉందా? బాగా. తీసుకెళ్ళడం, తీసుకురావడం? కాస్ట్యూమ్స్ అన్నీ మమ్మీయే సెలెక్ట్ ఓహ్! జేస్తారు. సూపర్. ఇప్పుడు నేను ఇలా యేసుకున్నా అంటే ఇంక మా మమ్మీ సెలెక్ట్ జేసి ఇగో ఇదేసుకో ఇది బావుంటది హ్మ్. అని జెప్పి తనేపిస్తే నేను యేసుకొనొస్తా. చూసాను. విన్నాను. ఇప్పుడే ఫోను చేశారు కదా! అదే. జాగ్రత్త. ఆ! సో, అంటే బాగా చాలా ఎలా ఉంటదంటే ఒక అమ్మాయి బయటికెళ్తుందంటే మన ఫ్యామిలీకి మనకు నమ్మకం ఉంటది. సో, మన పేరెంట్స్‌కి కావచ్చు, మనోళ్ళు. బట్ చుట్టుపక్కల ఉంటారు ఆ నలుగురు. హ్మ్. ఆ నలుగురితో ఎప్పుడూ ఏదో ఒకటి వస్తుంటది. అవును. సో, నీకు లైఫ్‌లో ఆ నలుగురు తగిలారా? తగిలారు గానీ మమ్మీ, డ్యాడీ ఇద్దరూ నా పిల్ల గురించి నాకు తెలుసు. హ్మ్. మీరేంటండి మాకు అన్నట్టు కొంచెం అంటే ఒకరిని హర్ట్ జేయకుండా తెలివిగా మాట్లాడేసి కట్ జేసేస్తారు. హ్మ్. ఇంకోటేంటంటే ఆల్ ఓవర్ మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు హ్మ్. మమ్మీ, సూపర్. డ్యాడీ గానియండి, మా అత్త వాళ్ళు గానియండి అందరూ సపోర్ట్ ఉన్నారు. హ్మ్. సో, అందుకే నాకు పెద్ద టెన్షన్ లేదు. ఓకే. యెస్. అండ్ లాస్ట్ ఇయర్ స్మైలీ డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తదా? లేకపోతే కెరియర్‌కి ఇంపార్టెన్స్ ఇస్తదా? ఆబ్వియస్లీ కెరియర్‌కే. కెరియర్‌కి. సో, అంటే డబ్బులు తీసుకోవు. తీసుకుంటానండి. అంటే హ్మ్. ఇప్పుడు ఎవరైనా యాటిట్యూడ్ చూయించారనుకోండి హ్మ్. మాట్లాడేటప్పుడు, పేమెంట్ కొంచెం ఎక్కువ డిమాండ్ చేసేస్తా. హ్మ్. అంటే నేను తీసుకునేది ఇంత అండి. ఇప్పుడు కాస్ట్యూమ్స్‌కి ఇంత అయితది గదా! హ్మ్. ట్రావెలింగ్‌కి ఇంత, మీరు చెప్పిన లొకేషన్ ఇక్కడ నుంచి నల్గొండ అంటారు. హ్మ్. కొంతమంది ఎటు నాగర్ కర్నూల్ అంటారు. హ్మ్. జర్నీకే ఎక్కువైతూ అవును. ఉంటది. అవును. సో, మీరు మాట్లాడితే చూసుకుంటా అని చెప్పి ఒక పేమెంట్ జెప్తా. హ్మ్. వాళ్ళ ఇష్టం ఇంకా. ఓకే. సో, అలా వచ్చానమాట. రైట్. ఓకే. ఇదంతా పక్కన పెడితే హ్మ్. ఒక ఫ్యూ మంత్స్ అనుకుంటా బ్యాక్ ఒక మేజర్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది. సో, అది చాలా మందికి తెలీదేమో. హ్మ్. బట్ ఏంటి ఎలా ఎలా జరిగింది అసలు సిట్యుయేషన్? యాక్చువల్లీ ఒక సాంగ్ షూట్‌కెళ్తూ ఉన్నాము. హ్మ్. నేను ఎవ్రీ టైమ్ కార్‌లో ఫ్రంట్ సీట్‌లోనే కూర్చుంటా హ్మ్. ఎక్కువ. హ్మ్. సో, ఫ్రంట్ సీట్‌లో నేను కూర్చొని ఎళ్తూ ఉన్నా. మా అసిస్టెంట్ వెనకాలున్నారు. డైరెక్టర్ ఫ్రెండ్ వెనకాలే ఉన్నారు. ముగ్గురు వెనకాల కూర్చున్నారు. మా డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నారు. సడెన్‌లీ నైట్ 11:00కి డిన్నర్ చేసాం. హ్మ్. హ్యాపీగా అప్పటిదాకా నవ్వుకుంటున్నాం. ఫన్నీగా ఉన్నాం. నాకు నాకు నిద్రొచ్చింది. నేనేం చేశానంటే నెక్ బ్యాగ్ ఉంటుంది కదా! క్యారీ చేసే హ్మ్. హ్మ్. ట్రావెలింగ్ బ్యాగ్. హ్మ్. అది పెట్టుకొని విండో డౌన్ చేసి ఇలా పడుకున్నా. హ్మ్.
కళ్ళు తెరిచేసరికి మా డ్రైవర్ కేర్‌లెస్. ఆయన నిద్రలోకి జారుకునేసరికి నేను ఓహ్! అరిచేసాను. అనేసరికి లోపల లారీకి గుద్దుకునేసాం. డ్రైవర్ ఇట్లా అన్నాడు. ఇలా అనేసరికి అదెళ్ళి నా సైడ్ లారీకి డాష్ ఇచ్చేసింది. ఇంకా అదొక పెద్ద యాక్సిడెంట్ నైట్ 1 అప్పటికి 12:00కి డాడీ మెసేజ్ పెట్టారు. హ్మ్. "ఎళ్ళిపోయావా పాప" అంటే, "ఇంకో 1 అవర్ డాడీ ఎళ్ళాక నీకు కాల్ చేస్తా" అని చెప్పా. హ్మ్. చెప్పిన 1 అవర్‌కి ఇట్లా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన 10 మినిట్స్‌కి నాకసలు ఏం అర్థం కాలేదు. బయటికి అప్పుడే కళ్ళు తెరిచి ఎటు చూస్తే మొత్తం పొగలొస్తున్నాయి కారు నుంచి. అయ్యబాబోయ్! కారు కాలిపోయిందేమో అని నాకు భయమేసింది. అంటే లోపల ఉన్నాం కదా! అవునవును. అందరూ ఏమైపోయారు, అందరూ అన్‌కాన్షియస్ అయ్యారు. నేను బయటికి చూసా విండో నుంచి. హ్మ్. చూసేసరికి అక్కడ మనుషులెవరో వస్తుంటే గట్టి గట్టిగా హెల్ప్, హెల్ప్, హెల్ప్ అని ఏడ్చేసా. హ్మ్. నా ఫేస్ ఇంత స్వెల్లింగ్ అయిపోయింది. ఈ షోల్డర్ పెయిన్ వచ్చింది కానీ నాకు తెలీదు అంటే చిన్న క్రాక్ వచ్చిందని. హ్మ్. అప్పటికి పోలీసులొచ్చారు. పోలీసులేమో అంబులెన్స్ వస్తుంది, వస్తుంది అన్నారు. హాస్పిటల్ జస్ట్ నియర్ బై. జస్ట్ 1 కిలోమీటర్ అంతే. ఓహ్! నేను నడవలేని స్టేజ్‌లో ఉన్నాం. ఆ లక్కీ ఏంటంటే ఎవ్వరికేం కాలేదు. ఎవరికీ ఏం కాలేదు. ఎవ్వరికేం కాలేదు. చిన్న చిన్న దెబ్బలు కానీ తగిలాయి. కారు మాత్రం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఫ్రంట్ మొత్తం లేసిపోయింది చూసాను. చాలా. నా సైడ్ అంతా తుక్కు తుక్కు అయిపోయిందసలు. నిజంగా ఓహ్! అంటే నేను చేసుకున్న మంచు, అందరిచ్చిన బ్లెస్సింగ్స్ ఇక్కడి దాకా నన్ను బతికిచ్చిందని ఇప్పటికి నేను అదే బ్లైండ్‌గా నమ్ముతున్నా. సో, ఇక్కడ ఏం జరిగింది మరి? ఏమైనా అయిందా? స్కానింగ్ చేయించాము. హ్మ్. డాక్టర్ చూసి జస్ట్ ఇది కాలర్ బోన్ అంట. ప్రాబ్లమ్ ఏం లేదు. హ్మ్. ఒక 1 మంత్, 1 ½ మంత్ రెస్ట్ తీసుకోండి అని చెప్పి కొన్ని డేస్ పట్టి ఏపిచ్చారు. హ్మ్. నా కోసం షూట్స్ అన్నీ నాకు కంటిన్యూ 10 డేస్ షెడ్యూల్ ఉంది లాక్. ఓహ్! నాకేం అర్థం కాలే ఏడుస్తున్నా. మమ్మీ ఇంక వీడియో తీసి వాట్సాప్‌లో పెట్టిపిచ్చారు. నేను హ్మ్. పెట్టిన ఆ రోజు నియర్లీ నా కాంటాక్ట్స్‌లో ఉన్న హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ నాకు కాల్ చేశారు. హ్మ్. నేను లిఫ్ట్ చేసే స్టేజ్‌లో లేను. మమ్మీయే లిఫ్ట్ చేశారు. డాక్టర్ వాళ్ళు సెలైన్ పెట్టి అన్ని స్కానింగ్ చేసాక ఔట్ ఆఫ్ డేంజర్ అన్నారు. యాక్చువల్ నా ఫేస్ ఇంత స్వెల్లింగ్ వచ్చేసింది. అబ్బా! అంటే చైనా వాళ్ళ ముఖం ఎలా ఉంటదో అలా ఆ సిట్యుయేషన్ నాకు అప్పటికి. ఇంకోటి యాక్సిడెంట్ అయిన నైట్ నేను ఇంట్లో కూడా చెప్పలేదు. ఆ! మా రిలేటివ్స్‌కి ఫోన్ చేశాను. ఆ! ఫోన్ చేసి "అత్త ఇలా అయింది అత్త" అని చెప్పి ఏడ్చేసరికి మా మామయ్య కారేసుకొనొచ్చి నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి, ఆ తర్వాత మార్నింగ్ మమ్మీకి ఫీవర్ వచ్చిందని చెప్పి కాల్ చేస్తే అప్పుడు హాస్పిటల్‌కొచ్చారు. అప్పటిదాకా నాకు ఇట్లా అయిందని కూడా తెలీదు. అవును. సడెన్‌గా చెప్తే వాళ్ళకేమన్నా అంత మిడ్‌నైట్ నాకు టెన్షన్ కంగారు పెట్టలేకపోయాను. అవును. కరెక్టే. కానీ చాలా ప్రాజెక్ట్స్ హోల్డ్‌లో పడ్డాయి. కొన్ని చేసేసుకున్నారు. అంటే నేనే చెప్పానింకా. హ్మ్. అవి మోస్ట్‌లీ డీజే వర్షన్ సాంగ్స్. డాన్స్ చేయకూడదు కదా! హ్మ్. హ్మ్. సో, ఇంకా డైలీ చెకప్‌కెళ్తుంటే డాక్టర్ అన్నాడు, "తగ్గిపోయింది. బాగా కేర్ తీసుకున్నావు. హ్మ్. కొంచెం మేబీ ఫ్యూచర్‌లో కొంచెం కొంచెం పెయిన్ అట్లా ఇట్లా రావచ్చు. బట్ నువ్వు ఇంకా డాన్స్ చెయి. నిన్నెవరు ఆపరు" అని ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓహ్! అన్నాక ఇప్పుడు కొంచెం బయటకొస్తున్న రీల్స్ అన్నీ స్టార్ట్ చేశాను. హ్మ్. ఇప్పుడు తగ్గిందా ఇదంతా? కొంచెం పెయినొస్తది. బట్ హ్మ్. తగ్గిపోయింది. మూవ్‌మెంట్స్ ఒస్తున్నాయి. అది హ్యాపీ నాకు. సూపర్. సూపర్. అసలు దిష్టి అన్ తగిలేసి ఉంటది ఎక్కడో. అందరూ అదే అన్నారు. "సెటిల్ అయితున్నావు గదా! నరదిష్టి బావుంది" అని మమ్మీ అన్ని దిష్టిలు తీపిచ్చారు. హ్మ్. ఈ 2 మంత్స్ అన్నీ కవర్ చేస్తుంటారు. సో, ఇప్పుడు ఇంక్ ఓకే కదా! సెట్. ఇప్పుడు సెట్ కాకపోతే అయిపోయింది. అదృష్టం అనుకోవచ్చేమో. చాలా. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగి హ్మ్. ఏమీ అవ్వకుండా అలా బయటికి రావాలంటే చాలా అవును. గ్రేట్. యాక్చువల్లీ ఆ కార్ చూసినప్పుడు పోలీసులే షాక్ అయ్యారు. హ్మ్. అడిగారంట, "ఎవరికేం కాలే గదా! ముందు సీట్‌లో ఎవరు కూర్చున్నారు?" అంటే నా ఫేస్ చూపిచ్చారు. హ్మ్. నాకు ఆ 2 అవర్స్ ఏం మైండ్ పని చేయలేదు. హ్మ్. అంటే అక్కడికి నన్ను చూడడానికి డీఓపీ వాళ్ళు గూడా వచ్చారు. హ్మ్. కెమెరామెన్ హ్మ్. ఆ హ్మ్. షూట్ వాళ్ళు. అవును. ఎక్కడ కొల్లాపూర్ సైడ్ ఉంటే నా కోసం స్పీడ్‌గా వచ్చి చూసి వాళ్ళే షాక్ అయ్యారంట కార్ చూసి. "అరే! అమ్మాయి అదృష్టం బావుంది. పిల్ల ఒక్కతే జర్నీ చేసిన అమ్మకేం కాలేదు. దేవుడు ఉన్నాడని" వాళ్ళు అబ్బా! గూడా టెన్షన్ పడకుండా కూల్ అయిపోయారు. సూపర్. నువ్వు చేసే మంచే నీకు మళ్ళీ తిరిగొచ్చిందనుకోవచ్చు. అంతే. సో